సుపరిపాలన స్వర్ణాంధ్రకు పాటుపడే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచిన సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించుకున్నామని సోమశిల కమిటీ ఉపాధ్యక్షుడు బీద గిరిధర్ అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం అల్లూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పింఛను ప్రక్రియను ప్రవేశపెట్టి 4,000 రూపాయల వంతున పంపిణీ చేసిన ఘనత చంద్రన్న ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కూడా సూపర్ 6 పథకాల అమలులో భాగంగా అందచేసేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో నడిపించే నాయకుడు అధికారంలో ఉన్న కారణంగా రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు. ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు రాజకీయ అపర చాణక్యుడు శ్రీ బేదా రవిచంద్ర గారు కూడా మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా వీళ్ళిద్దరూ కృషి చేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో సాగిన ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడిన సుదినం. ఎందుకంటే గత ప్రభుత్వ అరాచక పాలనకి స్వస్తి పలికి రాష్ట్ర ప్రజలందరూ ఒక మంచి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సుదినం ఈరోజు. ఈ సంవత్సరం పూర్తి చేసుకున్న దాంట్లో భాగంగా సుపరిపాలన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మండల బీజేపీ పార్టీ, అదేవిధంగా మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం యొక్క ఉమ్మడి కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మండల తెలుగుదేశం పార్టీ నందు కేక్ కట్ చేసి కార్యకర్తలందరూ భోజనాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం రోజుల కాలంలో ఒక్క అల్లూరు మండలంలోనే మనం ఏ విధమైనటువంటి అభివృద్ధిని చూశారనేది మీ అందరికి కూడా తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాల్లో కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకుండా, మంచినీటి వసతి కూడా లేని సందర్భంలో ఈరోజు పోయిన నెల 22వ తారీఖునే గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ద్వారా మనం సిపిడబ్ల్యూ స్కీమ్ని మళ్ళీ పునఃప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా అల్లూరు మండలానికి అత్యంత అవసరమైనటువంటి, మనతో పాటు కోవూరు నియోజకవర్గం, కావలి నియోజకవర్గం ప్రజలకి అవసరమైనటువంటి ఆర్ఐ రోడ్డు ఏ దుర్గతిలో ఉన్నదో చూసాం. ఇప్పుడు ఆ వర్క్ కూడా పునఃప్రారంభించి మళ్ళీ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ రోడ్డు ముఖ్యంగా మండల ప్రజలందరికీ అత్యంత అవసరమైనటువంటి వాటిని మనం తీర్చుకోవడం జరిగింది. ఇవే కాకుండా మండలంలో మళ్ళీ సిమెంట్ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. అవి కాకుండా ప్రతి పంచాయతీల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ద్వారా ఇంటింటికి కుళాయి అనే అందులో భాగంగా మళ్ళీ ఈ సంవత్సర కాలంలో గత నెలలోనే మండలం మొత్తం ప్రతి పంచాయతీకి కూడా అన్ని టెండర్లు పిలిచి ఆర్డబ్ల్యూ స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా సుమారుగా 4 కోట్ల రూపాయల డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అన్నిటికీ టెండర్లు పూర్తి చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు గారు, ఎమ్మెల్సీ సభ్యులు బేదా రవిచంద్ర గారి అందరి ఆధ్వర్యంలో వాటన్నిటికి కూడా ఒక కార్యక్రమం పెట్టుకొని పనులన్నింటిని కూడా ప్రారంభించడం జరుగుతుందని తెలియజేసుకున్నాం. అదేవిధంగా పంట కాలువలన్నింటినీ కూడా కుడికి తీసి 2వ పంటను కూడా ప్రజలందరికీ తీసుకొచ్చి 2వ పంట ఎక్కడ ఇబ్బంది లేకుండా మొత్తం ఏరియా అంతా పండే దాంట్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా గతంలో భర్త చనిపోతే భార్యకి పెన్షన్ రావాలంటే మళ్ళీ 5 నెలలు 6 నెలలు పెట్టి ఈ రోజు చనిపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్కే వచ్చే విధంగా స్పౌజ్ పెన్షన్స్లు అన్నింటినీ తీసుకొని అందరికీ ఆ పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు మండలంలో పోయిన గత 2023 నవంబర్ నుంచి చనిపోయినటువంటి వాళ్ళన్నింటినీ కూడా తీసుకొని ఇప్పుడు మన మండలంకి 96 పెన్షన్స్ శాంక్షన్ అయినాయి. అవి కూడా రేపెల్లుండిలో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా హౌసింగ్ స్కీమ్స్ కానీ అన్నింటినీ కూడా ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చి ఎవరికి ఏది కావాల్సిన చేసే దాంట్లో అందరం ఐక్యంగా పనిచేసి అందరికీ అందుబాటులో తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. మరీ ముఖ్యంగా గత ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే మేము ప్రజల వద్దకు వెళ్ళి సూపర్ 6 పాలన అని చెప్పి సూపర్ 6 ప్రజలకు అందిస్తామని చెప్పి వాగ్దానం చేశారో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
వాటిలో భాగంగా ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఈరోజు అందరికీ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ్ కూడా డబ్బులు రిలీజ్ చేయడానికి లిస్ట్ అవుట్లు చేసి వాళ్ళందరినీ కూడా లిస్టులు ఫైనల్ అవ్వగానే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా దీపం పథకం కింద దాన్ని ఆల్రెడీ శాంక్షన్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి కాకుండా పెన్షన్ని మొట్టమొదటిసారిగా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెంచడం జరిగింది. గత ప్రభుత్వం 200 అని చెప్పి 5 సంవత్సరాల కాలం పట్టింది వాళ్ళకి 1,000 రూపాయలు పెంచడానికి. ఇప్పుడు దేశంలోనే ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా ఈ పెంచిన 4,000 రూపాయల్లో గతంలో గౌరవనీయులు మహానుభావుడు పెద్దలు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 30 రూపాయల పెన్షన్తో అయితే దాన్ని ఈరోజు 4,000 రూపాయలకి తీసుకుపోయినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇందులో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే 2,833 రూపాయలు దాకా పెంచడం జరిగిందంటే ఇచ్చిన మొత్తం కూడా ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తుంది.